బస్సులను ముందు పెట్టి అధికార కాంగ్రెస్ కు చెందిన బడా నేత ఒకరు ఏర్పాటు చేసుకున్న వసూల్ నెట్వర్క్ సంచలనంగా మారింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకేరు వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ యాజమానుల నుంచి నెల నెలా పోలీసులకు ముందు పెట్టి నడిపిస్తున్న వసూలు దందా ఆడియో రూపంలో బయటపడ్డాయి. ఇక గొలుసుకట్ట చెరువులకు ఆలవాలమైన వరంగల్లో ఊరికి ఒకరిని పెట్టుకుని ట్రాక్టర్ 2,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల పరిధిలోని ఆకేరువాగు పరివాహక ప్రాంతంలో ఈ వసూళ్ల బాగోతం నడుస్తున్నది. ఇక ఆకేరువాగు పరివాహక ప్రాంతంలో 100 ట్రాక్టర్లు ఉన్నాయని, ట్రాక్టర్కు 2,000 చొప్పున ఎంత లేదన్నా కనీసం 20 నుంచి 25 లక్షలు మామూలుగానే వసూలు అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ల ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికే మెసేజ్ పెట్టి 3 రోజులవుతున్నది. మీరు ఫోన్ పే అయినా కొట్టండి లేదా క్యాష్ అయినా తెచ్చి ఇవ్వండి. ఇలా లాస్ట్ రోజు నేను చెప్పలేదని అనుకోవద్దు. అయినా బండి ఆపిన తర్వాత మళ్ళా అయ్యా ఆపిన్రేంటి, మనమేం సమాధానం చెప్పలేం. అయినా 3 రోజుల బట్టి ఏమైంది అని ట్రాక్టర్ పెడుతుండు. ఇక అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకుని కొందరు సహకరించాలని కోరుతున్నా. ఇది వాగుల్లో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లకు వచ్చిన ఆడియో హెచ్చరిక. ఈ ఆడియో వరంగల్ జిల్లాలో సోమవారం వైరల్ అయింది. ఇది రాష్ట్రంలో అడ్డు అదుపు లేని ఇసుకదారుల దందాకు మచ్చుతునగా. ఓనర్లకు, డ్రైవర్లకు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికి నేను పెట్టి గత 3 రోజులు అవుతుంది. ఇవాళ లాస్ట్ రోజు. మీరు కొట్టేవారు ఉంటే ఫోన్ పే అయినా కొట్టండి 2,000, లేకుంటే క్యాష్ ఉంటే తెచ్చియాలి. ఇవాళ లాస్ట్ రోజు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలే అనకూడదు. ఆయన మళ్ళీ నాకు బండి ఆపిన తర్వాత మళ్ళీ అయ్యో ఆపిండని చెప్తే కూడా మనం ఏం సమాధానం చెప్పలేం. ఆయన 3 రోజులు బట్టి నన్ను టార్చర్ పెడుతుండవు. మీరు ఏమైంది ఏమైంది మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకొని అందరూ సహకరించాలని కోరుచున్నాను. క్రమం తప్పకుండా నిర్దేశిత మొత్తం ట్రాక్టర్ల డ్రైవర్ లేదా యాజమాని చెల్లించారా సరే, లేదంటే వారికి ఇసుక మాఫియా చుక్కలు చూపిస్తున్నది. ప్రతి గ్రామంలో ఉన్న ట్రాక్టర్ల యాజమానుల నుంచి ఒక మనిషి వచ్చి మామూలు వసూలు చేసుకుని వెళ్తాడు. వాటిని తనకు అటాచ్ చేసి మండల ప్రతినిధికి ఇచ్చి వెళ్లాలి. మామూలు ఇవ్వని యజమాని ట్రాక్టర్ నంబర్ సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోవడం, పోలీసులు సదరు ట్రాక్టర్ ను పట్టుకోవడం, సీజ్ చేయడం, ఆపై మైనింగ్, రెవెన్యూ శాఖలకు అప్పగించడం చకచకా జరిగిపోతాయట. దీంతో రోజుల తరబడి, కొన్నిసార్లు వారాలు, నెలల తరబడి సదరు ట్రాక్టర్లు యాజమానులు అష్ట కష్టాలు పడాల్సిందేనట. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి దాకా వెళ్లొద్దనే ఉద్దేశంతో ట్రాక్టర్ల యజమానులు అడిగినంత ముట్టజెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆకేరు వాగులో నడుస్తున్నటువంటి ఇసుక మాఫియా అయితే చాలా దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఇసుక మాఫియా అనేది అక్కడ తేటా తెల్లమవుతున్నది. మొత్తం మీద గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పటి నుండి కూడా ఆకేరు వాగు ఎప్పటికీ, అంటే అది తెలంగాణలో ఇటు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉండే అటువంటిది గత 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఆకేరు వాగులో ఉన్నటువంటి అటు దాదాపుగా 10 గ్రామాల ఉన్నటువంటి ట్రాక్టర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఓనర్లు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందనే వాళ్ళు చాలా ఇప్పటి వరకు అదే కుటుంబ పోషణగానే దాన్ని భావించుకొని రోజు ఒక ట్రిప్ ఆకేరు వాగులో పోయి నింపుకొని వచ్చి హన్మకొండ, వరంగల్, కాజిపేట తదితర ప్రాంతాలలో దాన్ని సేల్ చేసుకొని వస్తారు. అయితే ఇదే క్రమంలో నడుస్తున్నటువంటి తంతు ఏదైతే ఉన్నదో గత ఉన్నటువంటి స్థానిక నాయకుల్లో కావచ్చు, తర్వాత ఏది మారినప్పటికీ కూడా దగ్గర నుంచి మాత్రం కొంత రెవెన్యూ చేయడం, లోకల్ నాయకులు అయితే వాళ్ళ జేబులు నింపుకోవడం, ఒకవేళ ఇవ్వకపోతే పోలీస్ కేసులు అంటూ వాళ్ళంటూ పురమాయించడం అనేది ఒక ఆలోచనగానే జరుగుతుంది గత 10 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా. అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చేసుకున్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలే తప్ప వేరే కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువ. అంటే అలాంటి కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఇలాంటిగా 2,000 వసూలు చేయడము, 3,000 వసూలు చేయడము, వీళ్ళని సీజ్ చేయడం అనేది ఒక అనైతిగానే భావించవచ్చు, అనైతిక ఆలోచనగానే భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు పుట్టకోట కోసము ట్రిప్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి ఏదైతే 2,000, 3,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తారో పూర్తిగా శుద్ధ తప్పని చెప్పేసి అనేది కూడా ఇక్కడ మనకు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా తెలపడం జరుగుతున్నది. అంటే నాయకులు ఎవరున్నప్పటికీ కూడా అది ఇప్పుడైతే వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఉంటుంది.
అంటే ఆయన నోటీసులో ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అంటే లోకల్ లీడర్ ఎవరికైతే ట్రాక్టర్ల ఓనర్తో కమిట్మెంట్ అయ్యి వాళ్ళతో ఎవరైతే ఆయన లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకు మండలాలలో గ్రామాలలో ఉండే ఒక లీడర్ ఎంచుకొని లీడర్ల ద్వారా ఫోన్ చేయడం, వాయిస్ రికార్డు పెట్టడము, డబ్బులు ఇవ్వాలి, నేను కమిట్మెంట్ అయినా ఆ నాయకుడికి కమిట్మెంట్ అయినా ఆయన ద్వారా నాకు ప్రెజర్ వస్తుందని ఒక ఆడియో లీకేజ్ అయితే మాత్రం విన్నాం మనం. అంటే ఆ నేత ఎవరు, ఆ లోకల్ లీడర్కి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ నాయకుడు ఏ నేత దానికి చెప్పడం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందా లేదా, అది ఎవరి కనుసంధానంలో నడుస్తున్నది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఆ ఆడియో మాట్లాడింది ఎవరు, ఆడియోతో విజ్ఞప్తి చేసింది ఎవరు, దీని బహిరంగంగా పబ్లిక్ లో మళ్ళీ బయట పెట్టింది ఎవరు అనేది కూడా ఇది ఒక సంచలనమే. ఇది ఒక ఎత్తుగడన లేకుంటే ఇతర రాజకీయ నాయకుల బుస్కులో ఈ గుంపులలో ఎవరైనా చేసినా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఆ విజ్ఞప్తి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు వసూలు చేయాల్సి వచ్చింది అనేది రేపు పొద్దున స్థానిక శాసనసభ్యులు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాగరాజు ఉన్నారో ఆయన తేలాల్సి ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఈ నిన్న ఏదైతుందో పబ్లిక్ దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఏదైతున్నాయో దానిపైన ఆయన ఖచ్చితంగా స్పందించాల్సి వస్తుంది. ఆ నేత ఎవరు, ఇచ్చింది ఎవరు అనేది కూడా గతంలో కమిషనర్గా చేసిన వ్యక్తి కాబట్టి ఎవరి ద్వారా ఏంటి అనేది లీకేజీలు మాత్రం ఉంటేనే పసిగట్టగలడు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అసలు ఇలాంటి వాటికి ఆయన ప్రోత్సహించడు అనేది మాత్రం కాన్స్టిట్యూషన్ ఏదైతే పబ్లిక్ ఒక మంచి నేమ్ ఉంది. ఇలాంటి చర్యలు ఎవరు పూనుకున్నారు, ఎవరి ద్వారా అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, చెడ్డ పేరు రావడానికి లోపలికరంగా ఎవరైనా ఎత్తుగడలు వేస్తున్నారా, దీనిపైన పసిగట్టి మాత్రం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఆ నేత స్థానిక నేత ఎమ్మెల్యే గారికి అయితే ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇది 2 సార్ల నుంచి వాయిస్ బయటకు వచ్చి ఇది గత ఎప్పటి నుంచి నడుస్తుందని మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఈ ఒప్పందకారం దాదాపుగా ఎన్ని రోజుల నుంచి నడుతుందని తేలాల్సి ఉంది. మొత్తం కూడా ఓనర్లు కావచ్చు లేదా డ్రైవర్లు కావచ్చు. అంటే మా పోలీసులను మాకు ఇబ్బంది ఉంది, మాకు థ్రెట్ ఉంది, రెవెన్యూ వాళ్ళతో కావచ్చు, అధికారులతో కావచ్చు, లేకుంటే పోలీసు వాళ్ళతో, అంటే ఈ విభాగాలను విజిలెన్స్ అంటే ఇన్ని విభాగాలను మమ్మల్ని పట్టుకొని సెలెక్ట్ చేసుకొని అమ్ముకోకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పొందుతున్నాం కాబట్టి ఇన్ని శాఖల వాళ్ళతో మాకు ఇబ్బందులు అయ్యి కేసులు అయ్యి మేము కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆ నేపథ్యంతో ఏమన్నా లోపాయకారి ఒప్పందాలు ఏదైనా రాజకీయ నాయకుడు కుదిరిచున్నాడా? అంటే ఇంతమంది అధికారులతో ఇబ్బంది పడేదానికంటే పోతే పోనీ నెలకు 2,000 రూపాయలు నేను ఇస్తానని డ్రైవర్ ఒక్కొక్క బండి చొప్పున వసూలు చేసుకొని ఏ నేత కన్నా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ పాయింట్. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరు ఇస్తున్నారు, ఎవరు బాధ్యత తీసుకున్నారు, విలేజ్ లీడరు ఎవరు ఎంత వసూలు చేస్తున్నాడో ఆ విలేజ్ ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ విలేజ్ అతను తీసుకొచ్చి మండల నాయకుడికి ఇవ్వాలా, ఆ మండల నాయకుడు మొత్తం కలెక్ట్ చేసి ఏ నేతకి ఇస్తాడు అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు, చేస్తున్నారా, రాకముందు నుంచే చేస్తున్నారా, నేను ఇవ్వాలని మధ్య కాలాలే జేబులు వేసుకొని అధికారుల పేరు చెప్పడమో లేకుంటే నాయకుడి పేరు చెప్పో ఇది బదనాం చేసుకొని దీన్ని క్యాచ్ చేసుకోవడానికి కోసం చేస్తున్నా అనేది కూడా ఇబ్బంది విషయం తేలాల్సినటువంటిది ఒకటి ఉంది. దీనిపైన ఖచ్చితంగా కూడా ఆ నేతకు తెలిస్తే మాత్రం చాలా కష్టమైనటువంటి చర్యలు ఉంటాయి అనేది మాత్రం పబ్లిక్ వాయిస్ స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు. మన నాయకుడు ఇలాంటి పనులు చేయలేదు, చేయడు కూడా. కానీ జరిగింది, ఎక్కడో జరుగుతున్నది, ఇది ఎవరు అనేది మాత్రం మీరు తెలుస్తాం. అది కూడా మళ్ళీ మీరు సమస్య మీకు మాత్రం లో వెలువడుతున్నది. దీనిపైన తదుపరి చర్యలు ఏ మేరకు తీసుకుంటారో వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.